ఇప్పుడు మీ జుట్టు రాలడం పూర్తిగా తగ్గిపోతుంది. ప్రిస్మోస్ బీ ఫాల్ క్యూర్ మిరాకిల్ హెర్బల్ హెయిర్ ఆయిల్ తో. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రీ అనుష. సో ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు కన్సల్టెంట్ స్పైన్ సర్జన్ డాక్టర్ ఆదిత్య గారు ఉన్నారు ఫ్రమ్ కేర్ హాస్పిటల్ హైటెక్ సిటీ నుంచి. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? చాలా బాగున్నానండి. సార్, సయాటికా ప్రాబ్లం కామన్ అయిపోయింది సార్. దానికి ఉండే లక్షణాలు ఎలా ఉంటాయి? ఇదేమన్నా సర్జరీ వరకు దారి తీస్తుందా? దీని ముందుగానే జాగ్రత్త పడాలంటే ఎలాంటి కేర్ తీసుకోవాలి? సో సయాటికా అనేది చాలా కామన్గా మనం చూసే ప్రాబ్లం అండి. సయాటికా అనేది ఏంటంటారంటే నడుము నుంచి మొదలయ్యి మన పిరుదుల నుంచి తొడ వెనక భాగం నుంచి పిక్కలతో పాటుగా పాదంలో బొటన్ వేలు వైపు కానీ చిటికెన వేలు వైపు కానీ ఎక్కడైనా సరే మొత్తం అంతా రేడియేట్ అవుతుంది అంటే ఈ నొప్పిని సయాటికా అంటాం. సో ఈ సయాటికా దేనివల్ల వస్తుంది? మన స్పైన్ అంటే వెన్నుపూసలో ఉండే డిస్క్లు పాడయ్యి వెన్నుపూస నుంచి బయటకు వచ్చే నరాల మీద ఎప్పుడైతే ప్రెషర్ పెడుతుందో ఈ నరం ఎక్కడ దాకా అయితే వెళ్తుందో ఆ మొత్తం అంతా నొప్పి వస్తుంది. సో దీన్ని సయాటికా అంటాం. ఇది అంటే బేసికలీ డిస్క్ ప్రాబ్లం అనేది నడుములో ఉంది, సిమ్టమ్ అనేది కాల్లో తెలుస్తుంది. అంటే దీనికి ఏమైనా అదర్ కోమార్బిడిటీస్ వల్ల ఏమైనా వచ్చిందంటారా? చాలా కామన్గా ఏంటంటే మన బ్యాక్ హెల్త్ సరిగ్గా లేదు, దీనివల్ల వస్తుందండి. అంటే బ్యాక్ ఎక్సర్సైజెస్ లేకుండా, మన నడుము జనరల్ ఫిట్నెస్ అనేది లేకుండా, ఇంకొకటి ఎక్కువసేపు కూర్చొని ఉండడం వల్ల మన డిస్క్లో ఉండే ప్రెషర్ అనేది చాలా ఎక్కువ పెరుగుతుంది. దీనివల్ల తొందరగా అరిగిపోయి ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇలా కాకుండా కొంతమంది ఏంటంటే బరువులు ఎత్తడము, లేదంటే కొన్నిసార్లు సడన్గా అలవాటు లేని ఎక్కువ బరువులు ఎత్తడం, దీనివల్ల కూడా డిస్క్ ఒక్కసారిగా దాని బయట ఉండే లేయర్ పగిలి లోపల ఉండే జెల్లీ మెటీరియల్ బయటకు వచ్చి నరం మీద ప్రెషర్ పెట్టచ్చు. అంటే యూజువల్గా ఏ ఏజ్ లో చూస్తూ ఉంటాం ఇది? యూజువల్గా యంగ్ ఏజ్ అండి, అంటే 20s and 30s అనేది చాలా కామన్ ఏజ్. ఇంకా చిన్నపిల్లల్లో కూడా అంటే 14-15 yearsలో కూడా వచ్చిన కేసెస్ ఉంటాయి. అడల్ట్స్లో ఇదే డిస్క్ ప్రాబ్లం యొక్క వేరే లక్షణాలు ఉంటాయి. అంటే జనరల్ గా అయితే బ్యాక్ హెల్త్ అనేది హెల్తీగానే ఉంటుంది కదండి ఈ ఏజ్ గ్రూప్స్ లో. అయితే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వయసు పెరిగే కొందికి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. మరి చిన్న ఏజ్ లో రావడానికి రీజన్స్ ఏంటి? సో చిన్న ఏజ్ లో రావడానికి మన లైఫ్ స్టైలే కారణం అండి. సో ఈ రోజున మనము స్కూల్ ఏజ్ వరకు కొంతవరకు స్పోర్ట్స్ ఉన్నా కూడా ఆ తర్వాత చాలా డ్రాస్టిక్గా మనము మన బ్యాక్ హెల్త్ అనేదాన్ని మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం. సో ఒక్కసారిగా సెడెంటరీ డెస్క్ జాబ్లు, ఏమాత్రం కదలిక లేకపోవడం, పొద్దున్న నుంచి రాత్రి దాకా కూర్చొని ఉండడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల ఏమవుతుందంటే చాలా ర్యాపిడ్గా మన నడుముని సపోర్ట్ చేసే కండరాలు వీక్ అయిపోతాయి, దాంతోపాటుగా డిస్క్లు కూడా పాడవుతాయి. కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ అనేవి చాలా కామన్గా ఈ యంగ్ ఏజ్లోనే వస్తున్నాయి. ట్రీట్మెంట్ విషయానికి వస్తే ఎలా ఉంటుంది సార్ ట్రీట్మెంట్? సో ఈ డిస్క్ ప్రాబ్లం అక్యూట్ డిస్క్ అంటాం. అంటే ఒక్కసారిగా డిస్క్ ప్రాబ్లం, ఈ డిస్క్ బయట ఉండే లేయర్ పగిలి జెల్లీ బయటకు వచ్చినప్పుడు అక్యూట్ డిస్క్ అనేది ఈ సయాటికా ప్రాబ్లం క్రియేట్ చేసినప్పుడు ఫస్ట్ థింగ్ మెడిసిన్స్తోనే స్టార్ట్ చేస్తామండి. అంటే కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ అంటాం. మన గైడ్ లైన్స్ ప్రకారము మొదటి 6 వారాలు వేరే ఇబ్బందులు లేకపోతే కనుక ఓన్లీ నడుము నొప్పి, కాలు నొప్పి ఉంటే మందులు ఫిజియోథెరపీ, కొద్దిగా 2 లేదా 3 రోజుల బెడ్ రెస్ట్, దీంతోనే ట్రీట్ చేయాలి. సో ఎన్ని రోజుల్లో రికవరీ చూడొచ్చు అంటారు? యూజువల్గా అయితే 6 వారాల్లో మనము రికవరీ ఎక్స్పెక్ట్ చేస్తామండి. 6 వారాలు దాటి ఇదే నొప్పి ఉంది, లేదా ఈ నొప్పితో పాటు కాలు యొక్క వీక్నెస్, కాలు కండరాల్లో వీక్నెస్ రావడం, లేదా ఈ నొప్పితో పాటు యూరిన్ ఇంకా మోషన్ కంట్రోల్ అనేది దెబ్బతినడం, ఇవి ఉంటే కనుక మనము వేరే ఇంటర్వెన్షన్స్ చేయాల్సి వస్తుంది, మందులు ఒకటే కాకుండా. తర్వాత మెడిసిన్స్తో ట్రీట్ కాకపోతే? సో మెడిసిన్స్తో ట్రీట్ కాకపోతే ఇంటర్వెన్షనల్ పెయిన్ మేనేజ్మెంట్ అంటామండి. అంటే మనం ఇంజెక్షన్స్ తోటి నర్వ్ రూట్ బ్లాక్ అంటాం, లేదా ట్రాన్స్ఫరామినల్ ఎపిడ్యూరల్ ఇంజెక్షన్స్ అంటాం. ఇలాంటి వాటితోటి మనం ఏంటంటే ఏ నరం అయితే ఒత్తిడికి గురవుతుందో దాని దగ్గరికి ఒక నీడలు తీసుకెళ్ళి అక్కడ ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గించేందుకు కొన్ని మెడిసిన్స్ ఇస్తాం. సో దాంతో కూడా పెయిన్ మేనేజ్మెంట్ చాలా ఎక్కువ మందిలో ఉంటుంది. దీంతో కూడా పని చేయలేదంటే కనుక నెక్స్ట్ స్టెప్ అనేది ఆపరేషన్ అండి, సర్జరీ. సో లైఫ్ స్టైల్ చేంజెస్ ఎలా మార్చుకోవాలంటారు? మొట్టమొదటిగా పోస్చర్ కేర్, రెండవది ఎక్సర్సైజ్ అండి. ప్రతిరోజు నడక లేదా జాగింగ్ లేదా స్విమ్మింగ్, ఏదో ఒక ఎక్సర్సైజ్ అనేది పెట్టుకోవాలి. ఇది సార్ నాకు పొద్దున్నే లేవడం కుదరదండి, లేదా పొద్దున్నే నేను లాగిన్ అవ్వాలి, ఇలాంటివి చెప్తారు. పొద్దున్న కాదు, రాత్రి కాదు, అర్ధరాత్రి టైం ఉన్నా కూడా ఇది చేయాల్సిందే. టైం ఇంపార్టెంట్ కాదు, మనం చేస్తున్నామా లేదా అనేది ముఖ్యం. దీంతో పాటుగా పోస్చర్ కేర్. సో మన మెడ పోస్చర్ కానీ, నడుము పోస్చర్ కానీ, కూర్చునే విధానం కానీ, చైర్ ఎలా ఉండాలి, అండ్ వర్క్ ఎర్గోనామిక్స్ అంటే మన ఆఫీస్లో ఉండే కంప్యూటర్ యొక్క పొజిషన్స్, వీటన్నిటిని సరి చేసుకోవడం ద్వారా మనం ఇది రాకుండా కాపాడుకోవచ్చు. వెరీ నైస్ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. నమస్తే. రైట్ అండి, నమస్తే.